Hi friends, welcome back to our channel Junnu Mom Fantastic Channel. Hi. Hello family members and welcome back to my channel. మేము ఎక్కడున్నామో తెలుసా? మన మైబాద్లో ఉన్న ఎగ్జిబిషన్ నడుస్తుంది. ఇందులోకి మనం వెళ్ళాలంటే ఒక్కరికి 50 రూపీస్ తీసుకుంటున్నారు. మేము వెంటనే ఎందుకు వచ్చేసామంటే మాకు ఏం జరిగింది, మాకేమైంది అనేది తెలియాలంటే వీడియో ఎండింగ్ వరకు చూడండి. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. లండన్ ఉన్నాం అనుకోకండి, ఇది లండన్ కాదు, మన మైబాద్. ఆడపిల్లైనా ఆవిడకి ధైర్యం ఎక్కువ అండి. నిజం చెప్పు, బాగా పొగరండి. ఇది కరెక్ట్. ఇక్కడ మా చిన్నోడు జాయింట్ వీల్ తిరుగుతుంటే చూస్తున్నాడు, ఎక్కుదామమ్మా అన్నాడు. కానీ వద్దులే నాన్న, కింద పడిపోతే ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి వచ్చేసాము. ఇందులో అన్ని థీమ్ ఫొటోస్ ఉన్నాయి. మనం ఎక్కడ ఏ థీమ్ ఫోటో దగ్గరైనా మనం ఫోటో తీసుకోవచ్చు ఫ్రీగా. ఈ యానిమల్స్ అన్నిటి దగ్గర వెళ్ళి ఒక్కొక్క ఫోటో దిగాము. ఎందుకంటే ఇవి రియల్గా ఉంటే మనం దిగలేం కదా, ఇలా బొమ్మలతో దిగైనా హ్యాపీగా ఫీల్ అవుదామని దిగాము. మీరేమనుకోనంటే మిమ్మల్ని ఒక విషయం అడగొచ్చా? అడగండి. ఫీల్ అవ్వకూడదు, అడగండి. మనసులో పెట్టుకోకూడదు, మా వాడికి చూపిద్దాము. చూసావా నాన్న, ముసలి దగ్గర నిన్ను ఫోటో దింపానని చెప్పుకోవడానికి. ఇక్కడ బర్డ్ వింగ్స్ దగ్గర ఫోటో దిగుతుంటే, ఏంటమ్మా వెనకాల నీకు రెక్కలు వచ్చాయని మా వాడు చూస్తున్నాడు. అవి రెక్కలు కాదు నాన్న, జస్ట్ థీమ్ ఫోటోషూట్ అని చెప్పా. అని చూస్తుంది. వద్దులే, మా ఇంట్లో చాలా పిల్లలు ఉన్నాయని అక్కడి నుంచి వచ్చేసాం. ఈ చిరుతపులిని మీ వాడిని పట్టుకుంటా అని అంటుంది. సర్లే పట్టుకో, నాకు కూడా చెయ్యి నొప్పి వస్తుందని దానికి ఇచ్చా. సర్లే పట్టుకో, నాకు కూడా చెయ్యి నొప్పి వస్తుందని దానికి ఇచ్చా. కానీ మా వాడేమో, అమ్మ నేనే పులినే, నాన్నెందుకు పులికిస్తున్నావే అని అంటున్నాడు. ఈ పులితో ఒక ఫోటో దిగినా చూడు నాన్న కెమెరా వైపు అని అంటే చూస్తలేడు మా వాడు. నాకు వద్దమ్మా, నన్ను ఎందుకు ఇబ్బంది పెడుతున్నావమ్మా అని అంటున్నాడు. సర్లే వెళ్ళిపోదాం ఇక్కడి నుంచి. ఇక్కడ కీ చైన్స్, చిన్నపిల్లల బొమ్మలు అన్నీ ఉన్నాయి. మా వాడు అలానే చూస్తున్నాడు వాటిని. ఇక్కడ బొమ్మలు కనిపిస్తే అమ్మ ఆగే అంటే, సర్లే నాన్న అని మళ్ళీ వచ్చాం చూడ్డానికి. మా వాడికి ఒక బొమ్మ ఇస్తుంటే, అమ్మ ఇంత చిన్న బొమ్మలతో నేను ఎలా ఆడుకుంటా అమ్మ అన్న వైపు చూస్తున్నాడు. సర్లే అని ఆ బొమ్మను అక్కడే వదిలేసి వద్దామనుకుంటే అది సౌండ్ వస్తుంది ఆ బొమ్మ. మా వాడు వింటున్నాడని కొద్దిసేపు దాంతో ఆడిపించాను అక్కడే. మళ్ళీ అందులో పడేసి వెళ్ళిపోయాము. ఇక్కడ ఫ్యాన్సీ ఐటమ్స్ చూద్దామని వెళ్ళాము. వీడియో మా ఆయన తీస్తుంటే అక్కడ షాప్ అబ్బాయి ఓన్లీ లేడీస్ ఎంట్రీ మాత్రమే అని చెప్పాడు. వెంటనే మా ఆయన కాలు వెనక్కి తిప్పుకొని, నేను వీడియో తీయను పో అని చెప్పేసి వెళ్ళిపోయాడు. చీటింగ్ కర్తా హై తూ, చీటింగ్ 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 కర్తా హై తూ. సర్లే కదా అని ఇక బతిమలాడాను. అది వేరే విషయం అనుకోండి. ఇక్కడ నేను క్లిప్పులు పెట్టుకుంటుంటే మా ఆయన జోకర్లా ఉన్నావు, ఏంది ఇది ఛీ అని అంటున్నాడు. మరి నీకు కాంపిటీషన్ ఇవ్వనులే అని చెప్పాను నేను. ఇప్పుడు అలాగే ఉంటుందా? ఇక్కడ ఉన్న షాప్స్ వాళ్ళందరూ రండి చూడండి, చూద్దు రండి అని అంటున్నారు. మా ఆయన, నా భార్య కొనే ముఖం కాదులే అండి అని అంటున్నాడు. ఓ ఇక్కడ చాక్లెట్ ఫౌంటైన్ కూడా ఉంది శ్యామ్ అంటే, పోయి అందులో ఈత కొట్టు అంటున్నాడు మా ఆయన. వద్దులే అని మళ్ళీ బయటకు వచ్చేసాం. అక్కడ నుంచి వేరే దగ్గరికి వచ్చేసాం. ఇక్కడ ఉన్న గేమ్స్ రండి ఆడుదురు, ఓన్లీ 50 రూపీస్ అని అంటున్నారు. నా దగ్గర 50 రూపీస్ లేవులేండి అని అక్కడ నుంచి వచ్చేసా. ఖచ్చితంగా ప్రైజ్ వస్తుంది అని అంటున్నారు. కానీ ఇవన్నీ ఆడినా నాకు ప్రైజ్ రాదు, నా లక్ ఏంటో నాకు తెలుసు అని నేను ఆ సాహసం చేయలేదు. ఇక్కడ లోపలికి వెళ్ళగానే అబ్బా ఇది ఎక్కాలి, అది ఎక్కాలి, అన్నీ ఎక్కాలి, ఈరోజు మంచిగా ఎంజాయ్ చేయాలని అనిపించింది అని లోపలికి వెళ్ళాము. లోపలికి వెళ్ళి అన్నీ చూస్తున్నాము. సర్లే జాయింట్ వీల్ ఎక్కుదాము, ఈ చిన్నోడిని మా వారికి ఇచ్చి అని అనుకున్నా. కానీ ఇంతలో మా ఆయనకి ఒక ఫోన్ వచ్చింది. ఏం ఫోన్ అంటే అది డెలివరీ బాయ్ అండి, మీకు కొరియర్ వచ్చింది, ఇంకొక 15 మినిట్స్లో మీరు కొరియర్ తీసుకోవాల్సి ఉంటుంది అని ఫోన్ చేశాడు. మా వారు మళ్ళీ రేపు తీసుకుంటామని చెప్పలేక, వాళ్ళని తెప్పించుకోవడం ఇష్టం లేక, కొరియర్ వచ్చిందంట ఇక నడు అన్నాడు. ఉన్న ఫ్యూజులన్నీ ఎగిరిపోయినాయి. ఇంత దూరం వచ్చి ఏం ఎంజాయ్ చేయకుండా వెళ్ళిపోతున్నామే అనే సాటిస్ఫాక్షన్ ఏం లేదు. ఇక అన్నీ చూసి ఒక రౌండ్ వీడియో తీసుకొని
ఈ జాయింట్ వీల్కి బాయ్ బాయ్, మళ్ళీ వచ్చి రేపు కానీ ఎల్లుండి కానీ ఎక్కుతా అని చెప్పేసి వచ్చాను. ఇంత దూరం వచ్చి మా చిన్నోడిని ఎక్కిపోతే ఎట్లా అని కారు ఎక్కించాను. నవ్వుతున్నావా? సిగ్గులేదురా నీకు?